Hello everyone, welcome to this class. So మన ప్రీవియస్ క్లాస్లో లాసో టూల్ అండ్ పాలిగానల్ లాసో టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లాసో టూల్ గురించి తెలుసుకున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు దిస్ వన్ లైక్ దిస్ ఈస్ ద లాసో టూల్ అండ్ పాలిగానల్ లాసో టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లాసో టూల్. సో ఈ టూల్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. అండ్ ఇవాళ ఏంటంటే అంటే ఈ టూల్స్తోని ఆబ్జెక్ట్స్ని కట్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి మనం ఈజియెస్ట్ వేని ఫైండ్ చేద్దాం. అంటే ఇప్పుడు లాసో టూల్తో బ్యాక్గ్రౌండ్ అంతా సెలెక్ట్ చేసుకొని కట్ చేయడం కాంప్లికేటెడ్ కాబట్టి సో వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఈజియెస్ట్ వేస్ లైక్ ఓకే. సో అలా ఈజీగా మనం ఆబ్జెక్ట్స్ని కట్ చేయడానికి మనకి ఏంటంటే క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ మ్యాజిక్ వన్ టూల్ అని చెప్పేసి మనకి 3 టూల్స్ ఉన్నాయి. వన్ ఈస్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, ఇట్స్ ఈజీ వే టు కట్ ద ఆబ్జెక్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్విక్ సెలెక్షన్, ఇట్స్ లిటిల్ టఫ్, ఐల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మ్యాజిక్ వన్ టూల్, అంటే సాలిడ్ సింగిల్ కలర్స్ని ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సో రైట్ నౌ నేను ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో లెట్స్ టేక్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అండ్ సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. సో మీకు ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకోగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సెలెక్షన్ అనేది పింక్ కలర్లోకి మారుతుంది కదా. ఇదేంటంటే ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో వెరీ సింపుల్, ఇక్కడ మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ అని పైన ఆప్షన్ కనిపిస్తుంది, జస్ట్ క్లిక్ ఆన్ ద సెలెక్ట్ సబ్జెక్ట్. సో ఆటోమేటిక్గా మనకు ఏరియా ఎంతవరకు అయితే ఏదైతే అంటే ఆబ్జెక్ట్ లోపల మేజర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ అనేది మనకి సెలెక్ట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం ఏమైనా ఇష్యూస్ లాగా ఉంటే సో వీటిని కూడా మనం ఏంటంటే మీరు కీబోర్డ్లో కనుక ఆల్ట్ హోల్డ్ చేసినట్లయితే మీకు మైనస్ సింబల్ వస్తుంది, అంటే సెలెక్షన్ అనేది మైనస్ అయిపోతుంది. సో మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకు ఏరియా అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, లేదా మీరు సెలెక్షన్ని యాడ్ చేసుకోవాలి అంటే నేను ఇదే సెలెక్షన్ని మిగతా అంటే బయట ఉన్న ఏరియా సెలెక్షన్లోకి నేను కలిపేద్దాం అనుకుంటాను. ఇలా సెలెక్షన్ అనేది ఎరేజ్ అయిపోతుంది, మనకి ఏదైతే రిక్వైర్మెంట్ లేదో ఆ ఏరియా లోపల ఉన్న సెలెక్షన్. సింపుల్గా మనకి ఇక్కడ హెయిర్ లోపల కూడా కొంచెం ఇష్యూ వచ్చినట్టుంది కదా. సో వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అనొచ్చు లేదా సెలెక్ట్ అండ్ మాస్క్ అని కూడా కొట్టొచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ అని కొట్టినాం అనుకోండి, సింపుల్గా మనకి ఏంటంటే ఇక్కడ రిఫైన్ హెయిర్ అని చెప్పేసి మనకి పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా, జస్ట్ యూజ్ ఇట్ రిఫైన్ హెయిర్. సో ఆటోమేటిక్గా మీకు హెయిర్ లోపల కూడా ఇక్కడ రిఫైన్ హెయిర్ యూజ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా డీటెయిలింగ్ అనేది వచ్చేస్తుంది హెయిర్ లోపల కూడా క్లియర్గా. అండ్ జస్ట్ సే ఓకే. సో మనకి ఇప్పుడు ఏంటంటే హెయిర్ రిఫైన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ యూజింగ్ సమ్ లేయర్ మాస్క్ టు కాపీ దిస్. సో ఇప్పుడు మనకి ఏంటి ఆబ్జెక్ట్ అనేది ఇంకొక ఏరియా లోపలికి ఐ మీన్ ఇట్స్ లైక్ ఏ పిఎన్జీ ఇమేజ్ రైట్ నౌ. సో వాట్ ఐఎమ్ డూయింగ్, నేను వేరే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నా దీనికి. వెరీ సింపుల్, లైక్ ఇక్కడ మనకి ఈ లేయర్ లాక్ ఓపెన్ చేసేసుకోండి అండ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ద ఏరియా లైక్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇక్కడ దీన్ని ఇలా లేయర్ కిందకి డౌన్ చేసేద్దాం. మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా ఎంత ఈజీగా, అంటే నిన్న మనం ఒక లైక్ బ్యాడ్మింటన్ ఆడుతున్న పర్సన్ని తీసుకొని కట్ చేయడం ఎంత కాంప్లికేటెడ్ అయిపోయింది, అండ్ ఇక్కడ క్విక్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తో ఎంత ఈజీగా అయిపోయింది. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ దీంతో పాటు మనకి ఇంకా వేరే టూల్స్ ఉన్నాయి, లైక్ ఇందులోనే మీరు చూసారు కదా ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వన్ టూల్ అని 2 టూల్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సింపుల్గా అంటే ఒక క్లిక్తో మీరు ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్తో మీరు డైరెక్ట్గా ఈ సెలెక్ట్ సబ్జెక్ట్ ఆప్షన్తో మీరు డైరెక్ట్లీ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ గో ఫర్ క్విక్ సెలెక్షన్ టూల్ రైట్ నౌ. సో మనకి ఇక్కడ చూసినట్లయితే నేను ఒక స్నిక్కర్స్ అంటే షూస్ పిక్చర్ పెట్టుకున్నాను. ఈ షూస్తోని అంటే క్విక్ సెలెక్షన్ టూల్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ సింపుల్, మనం ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ షెల్ఫ్ మీద ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి అదే షెల్ఫ్లో క్విక్ సెలెక్షన్ టూల్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ క్విక్ సెలెక్షన్ టూల్ని తీసుకొని ఐఎమ్ జస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్, లైక్ ఇక్కడ మనకి ఏరియా ఉంది కదా. సో సింపుల్గా నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అండ్ సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏవైనా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అనుకోండి మీరు కొంచెం ఇలా జూమ్ చేసుకొని వర్క్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇలా సెలెక్షన్ని అంటే మైనస్ చేసుకోవాలనుకుంటే ఆల్ట్ ప్రెస్ చేయండి, లేదా ఇక్కడ మీకు చూసినట్లయితే సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అని ఉంటుంది. ఇలా సబ్స్ట్రాక్ట్ చెక్ చేయొచ్చు, అంటే సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట లోపలికి. ఓకేనా, సో ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్ టు సెలెక్ట్ ద సింగిల్ కలర్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ లైక్ దిస్, అంటే ఇలా వచ్చింది కదా. సో మీరు ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది ఏమైనా ఇష్యూస్ రేజ్ అయితే. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ లేయర్ మాస్క్ యాడ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ చూసుకున్న బ్యాక్గ్రౌండ్ అనేది
రిమూవ్ అయిపోతుంది. మీకు ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ చూసారా కొన్ని డోనట్స్ ఉన్నాయి అండ్ బ్రెడ్ ఉంది. సో ఇప్పుడు ఈ బ్రెడ్ని సెలెక్ట్ చేద్దాం ఒకసారి క్విక్ సెలెక్షన్ టూల్తో. సింపుల్గా ఐఎమ్ సెలెక్టింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. అయితే కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తోనే ఆల్మోస్ట్ ఒక 90% వర్క్ అయిపోతుంది. ఏదైనా కాంప్లికేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నప్పుడు వీటిని వాడాల్సి వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఎక్కువగా అయితే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ యూజ్ చేయండి. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇది యూజ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, సో సింపుల్ సజెషన్ అనమాట. ఇఫ్ యూఆర్ రిక్వైర్డ్ లైక్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లేయర్ మాస్క్ అనే దాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ లేయర్ మాస్క్ ఉంటుంది కంప్లీట్గా. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. దిస్ వాస్ ద లేయర్ మాస్క్ సింబల్. ఓకే, అండ్ సింప్లీ క్లిక్ ఆన్ ఇట్. సో ఆటోమేటిక్గా మనకి ఆబ్జెక్ట్ అనేది ఇంకొక ఏరియాకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ చూసినట్లయితే కొంచెం టోటల్గా మీకు ఎట్లా ఒక వైట్ కలర్ అనేది కనిపిస్తూ ఉంది. సింపుల్గా బెస్ట్ సైజ్ని చిన్నగా చేసుకొని జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సింప్లీ హిట్ డిలీట్ బటన్ లైక్. ఓకే, లేదా మనకి మాస్క్ కదా ఇలా చేసేయండి, డిలీట్ కొట్టేసేయండి. మీకు ఏమైంది అంటే ఏరియా అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్విక్ సెలెక్షన్ టూల్. ఓకే, యాజ్ ఎ టీచర్ మై రెస్పాన్సిబిలిటీ టు టీచ్ అబౌట్ దిస్ టూల్స్ లైక్ అంటే క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వన్ టూల్ గురించి టీచ్ చేయాల్సి వస్తుంది. 90% వర్క్ అంతా ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తోనే కంప్లీట్ అవుతుంది. సో ఈజీ వే అంటే ఎవరికైనా టైం చాలా ప్రీషియస్ కాబట్టి ఈజీ వేలో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్తో మాత్రమే కట్ చేసుకోవడానికి మనకి చాయిస్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ గురించి తెలుసుకున్నాం, క్విక్ సెలెక్షన్ టూల్ గురించి తెలుసుకున్నాం, పాలిగానల్ లాసో టూల్ గురించి తెలుసుకున్నాం, మ్యాగ్నెటిక్ లాసో టూల్ గురించి తెలుసుకున్నాం, లాసో టూల్ గురించి తెలుసుకున్నాం, మ్యాజిక్ వన్ టూల్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఈ టూల్స్ అన్నిటిని యూటిలైజ్ చేసుకొని వర్క్ చేయడం ఎలా. ఓకేనా? సో నేను మీకోసం ఒక వర్క్ ఫైల్ రెడీ చేసి పెట్టాను. ఇట్స్ లైక్ హోమ్ వర్క్. ఓకే, సో మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్లో వెతుకొచ్చు. అండ్ క్లియర్గా మీకు డ్రైవ్ లింక్ మెన్షన్ చేసి ఉంటుంది. దాంట్లో నుంచి ఫైల్స్ అన్ని తీసుకొని మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు అది వాట్సాప్ చేసినా పర్లేదు, నాది గ్రూప్లో నా నెంబర్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి వాట్సాప్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి థింగ్ ఏంటంటే లెట్ స్టార్ట్ ద థింగ్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక మోషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంటే బస్సెస్ మూవ్ అవుతున్నాయి, మధ్యలో ఒక బైకర్ నిలబెట్టి ఒక మనం ఫోటో స్టిల్ లాంటి కంపోజ్ చేద్దాం అనుకుంటున్నాం ఆబ్జెక్ట్ని. ఇక్కడ చూసారా ఒక బైకర్ ఉన్నాడు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ద ఫైల్ హియర్ లైక్. సో మీరు ఫైల్ని డ్రాప్ చేసినప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ ఏ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనమాట, మీకు స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది. అండ్ హిట్ చెక్ మార్క్ హియర్ లైక్. ఓకే, ఈ చెక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మనకి ఏంటి ఆబ్జెక్ట్ అనేది మన వర్క్ ఏరియాలోకి వచ్చేసింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ని తీసుకొని సింపుల్గా ఐఎమ్ నాట్ వర్కింగ్ ఎనీథింగ్ లైక్ ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా, సో డైరెక్ట్గా ఐఎమ్ హిట్టింగ్ ఆన్ సెలెక్ట్ సబ్జెక్ట్. నేను ఇలా సెలెక్ట్ సబ్జెక్ట్ మీద హిట్ చేసేసరికి మనకి ఆబ్జెక్ట్ మొత్తం టోటల్గా ఓవరాల్గా సెలెక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు, నేను జూమ్ చేసి చూపిస్తున్నా. ఓకే, సో ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ సెలెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఈ ఏరియాస్ లోపల, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఇదేంటంటే ఈ సెలెక్షన్ వల్ల ఇప్పుడు మనం ఏదైనా మాస్క్ లాంటివి యాడ్ చేసామనుకోండి, ఇక్కడ చూసారా మీకు బైక్ పైన హోల్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా. ఓకే, సో ఈ సెలెక్షన్ అనేదాన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను, ఇక్కడ మాస్క్ యాడ్ చేసి ఏదైతే యాడ్ చేస్తుందో దాన్ని డిలీట్ చేస్తున్నా. మళ్ళీ ఐఎమ్ యూజింగ్ సెలెక్ట్ సబ్జెక్ట్. సో ఇలా సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోయాక జస్ట్ జూమ్ చేసుకోండి ఆబ్జెక్ట్ మనకు. ఓకేనా? డాక్యుమెంట్ని జూమ్ చేసుకొని మీరు షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసినట్లయితే సెలెక్షన్ అనేది మనకి ప్లస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ ఏరియా మనకు అవసరం లేదనుకుంటే దాని మీద ఇలా డ్రాగ్ చేయండి, ఇది రిమూవ్ అయిపోతుంది సెలెక్షన్. ఓకేనా? సో ఇలా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకెక్కడైనా ఉందా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ లైక్. ఓకే, యా, దట్స్ కూల్. సో మనకి పూర్తిగా అండ్ నీట్గా సెలెక్ట్ అయింది. ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి కదా, మీరు జూమ్ చేసుకోండి. మౌస్ వీల్ని స్క్రోల్ చేసినట్లయితే మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది, ఆల్ట్ పట్టుకొని. ఓకే, ఫైన్. సో నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ అండ్ సింపుల్గా ఇక్కడ మనకి లేయర్ మాస్క్ అని ఉంది కదా, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ లేయర్ మాస్క్ని మీకు సైడ్కి చూపిస్తాను. దిస్ వాజ్ ద లేయర్ మాస్క్. సో ఈ లేయర్ మాస్క్ని నేను యాడ్ చేస్తున్నాను. సో మనకి ఏమైంది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ ఏరియా లోపలికి క్లియర్గా వచ్చేసింది. సో ఇక్కడ ఐఎమ్ యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్. మీరు ఇక్కడ షో ట్రాన్స్ఫర్మేషన్ కంట్రోల్స్ అని ఉంది కదా, ఇది చెక్ మార్క్ అయినా చేసుకోవచ్చు, లేదా యూ కెన్ టైప్ Ctrl+T. సో నాకైతే అలవాటు షార్ట్ కట్స్ యూజ్ చేయడం, సో నేను Ctrl+T టైప్ చేశాను. అండ్ దెన్ మనకి ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి అలైన్ చేసుకోండి, జస్ట్ ఇలా సెట్ చేసుకోండి.
అండ్ జస్ట్ యూస్ ఎంటర్. సో మనకి ఆబ్జెక్ట్ అనేది ఇలా ప్రజెంట్ అయితే ఇలా కంపోజ్ అయిపోయింది. అండ్ దెన్ దీనికి కొంచెం లైటింగ్ లాంటివి యాడ్ చేద్దాం, లైట్ బీమ్స్ లాంటివి. సో ఇక్కడ మనకి రెండు ఎఫెక్ట్ 1 అండ్ ఎఫెక్ట్ 2 అని చెప్పేసి రెండు డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ అయితే ఎఫెక్ట్ 1ని డ్రాప్ చేసుకుంటున్నా ఇక్కడ. సో డ్రాగ్ చేసుకునేసరికి మనకి ఇక్కడ ఇది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్ని మనం దానిలోకి, అంటే ఈ లైట్ బీమ్స్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో చుట్టూ, ఇక్కడ మనకి లైట్ బీమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైట్ బీమ్స్. సో ఈ లైట్ బీమ్స్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బైక్కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మనకి పైన చూసినట్లయితే మనకి బ్లెండ్ మోడ్స్ అని చెప్పేసి బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట, లేయర్ యొక్క బ్లెండింగ్ ఆప్షన్స్. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ లోపల మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లాక్ కలర్లో ఉండి మిగతా ఆబ్జెక్ట్ ఏదైనా హైలైట్ అయితే మీరు దాన్ని స్క్రీన్ రూపంలో పెట్టుకున్నట్టయితే మీకు క్లియర్గా ఆబ్జెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ బ్లాక్స్ మాత్రమే పోయి అక్కడ ఏదైతే మిగతా ఆబ్జెక్ట్ ఉందో, ఒక లైట్ బీమ్ అయితే ఇక్కడ ఉంది కదా, ఈ లైట్ బీమ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఓకేనా? సో ఈ లైట్ బీమ్ ఇట్లా మనకు కనిపిస్తూ ఉంది కదా, ఇలాంటి థింగ్ అనమాట. అంటే బ్లాక్ కలర్ ఆబ్జెక్ట్ బ్లాక్ ఉంటే మనం సింపుల్గా ఇక్కడ స్క్రీన్ పెట్టేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి లైట్ బీమ్స్ అనేవి బయటకు వచ్చేసినాయి. సో ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ లైట్ బీమ్స్ అనేటివి రైడర్ మీద పడుతున్నాయి కాబట్టి నాకు ఇలా వద్దు. నేను ఏం చేస్తున్నా అంటే రైడర్ కిందికి దీన్ని డ్రాప్ చేసుకుంటున్నా లేయర్ని. అంటే మీకు దీంట్లో లేయర్ అలైన్మెంట్ చేయడం ఎలా ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి నేను ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఐఎమ్ వర్కింగ్ విత్ కేవలం ఒక 5 లేయర్స్ మాత్రమే, 5 లేయర్లు మాత్రమే తీసుకొని వర్క్ చేస్తున్నా. ఓకే, సో సింపుల్ ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైందంటే ఎఫెక్ట్ అనేది బైకర్ కిందికి వెళ్ళిపోయింది. మీరు బైకర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ 2 ఉంది కదా, ఎఫెక్ట్ 2ని కూడా డైరెక్ట్గా డ్రాప్ చేసుకోండి ఇలా. అండ్ సింప్లీ లీవ్ హియర్. అండ్ ఇక్కడ చెక్ మార్క్ ఉంది కదా, చెక్ మార్క్ మీద క్లిక్ చేశాను. నేను ఇక్కడికి వెళ్తున్నాను, మళ్ళీ నార్మల్ నుంచి స్క్రీన్ మోడ్కి మార్చుకుంటున్నా. సో మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్ అనేది ఫామ్ అయిపోయింది, బ్లాక్ కలర్ పోయి ఎఫెక్టివ్ ఫామ్ అయింది. మీకు ఈ ఫైల్స్ మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ గైస్ కెన్ ప్రాక్టీస్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ క్లాస్. ఇంకా ఫర్దర్ క్లాసెస్ అనేటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. టూల్స్ మాత్రమే మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కొంచెం ముందుకెళ్ళినట్లయితే రియల్ టైం వర్క్ ఎలా చేయాలి, ఒక పోస్టర్ డిజైనింగ్స్ ఎట్లా చేయాలి, సోషల్ మీడియా మార్కెటింగ్కి సంబంధించిన డిజైన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది టూల్స్ కంప్లీట్ అయినాక సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా సబ్జెక్ట్కి వెళ్తే టూల్ తెలియంది సబ్జెక్ట్ మీద వర్క్ చేయలేం కాబట్టి ఇలా మీకు కొంచెం కొంచెంగా చెప్పాల్సి వస్తుంది. ఓకే.